నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే ప్రధానంగా దేశమంతటా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇదే విషయం చూసుకుంటే ఈరోజు హైదరాబాద్లో నారాయణగూడ సర్కిల్ దగ్గర అటు ఎన్ఎస్యుఐ కానీ ఇటు ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్యు వీళ్ళందరి ఆధ్వర్యంలో నీట్ సంబంధించిన బాధితులు పెద్ద ధర్నా ర్యాలీ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిన ఇదే అంశం మీద వాళ్ళకి మద్దతుగా ఏదైతే నీట్ స్టూడెంట్కి మద్దతుగా అటు ఎస్ఎఫ్ఐ కానీ ఎన్ఎస్యుఐ కానీ ఇటు చూసుకున్న పీడిఎస్యు వీళ్ళందరూ సంస్థలు వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ ధర్నాలు దిగుతున్నారు. ఒకసారి మాట్లాడుతున్న సమస్య ఏంటనేది. అలా నమస్తే అన్న. నమస్తే. ఏదైతే చూసినా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఏదైతే పేపర్ లీకేజ్ ఇటు తెలంగాణలో కూడా గతంలో జరిగింది, ఇప్పుడు అంత దేశంలో కూడా జరుగుతుంది. సో ఎట్లా చూస్తున్నారు, దీనికి మీ మద్దతు ఏంది అసలు? ఒకటి ప్రధానంగా ఈ మెడికల్ విద్యలోని ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ముఖ్యమైన పరీక్ష ఈ దేశంలో నీట్ పరీక్ష. ఈ నీట్ పరీక్షని పేపర్ లీకేజ్ చేసుకొని 5వ తేదీన పరీక్ష జరిగితే 4వ తేదీనే పేపర్ లీక్ చేసి ఒక్కొక్క పేపర్ ని 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టుగా ఈరోజు బీహార్ లో సిట్టు అక్కడ తెలుస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు కూడా నేరం ఒప్పుకున్నారు. ఈ దేశ విద్యాశాఖ మంత్రి కూడా మాట్లాడుతూ చెప్పాడు 2 చోట్ల అవకతవకలు జరిగాయని. అందుకే ఇది అత్యంత ప్రమాదకరం. ఈ దేశంలో ఏ వ్యాపం కుంభకోణం ఇంకో కుంభకోణం ఉందనే పేరుతో ఒక దగ్గరే కేంద్రీకరణ ఉండాలని నీట్ పరీక్షను పెట్టారు. కానీ నీట్ కూడా ఈరోజు హర్యానా, చండీగఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్ ఈ 5 రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అయింది, అమ్ముకున్నారు. తెలివిగా కేంద్రం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఈ రోజు లీక్ ఎక్కడ కాలేదు. కొన్ని చోట్ల అవకతవకలు జరిగాయి కాబట్టి దీన్ని ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో వాళ్ళకి మాత్రం మేము తగ్గించి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతా అంటున్నారు. అట్లా కాకుండా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఫీజులు పెట్టి చదువుకొని లాంగ్ టర్మ్ తీసుకొని చదువుకున్న విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే నాణ్యమైన వైద్యులు వస్తేనే నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుంది కాబట్టి తక్షణం రీ ఎగ్జామ్ పెట్టాలని, ఈ లీకేజ్ మీద సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ ఈ దేశ విద్యాశాఖ మంత్రి ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ చూసుకుంటే దగ్గర 32 లక్షల అంటే ఏమంటారు లంచం తీసుకొని మరి కూడా చేస్తున్నట్టు కొంచెం ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు కూడా చాలా ఆందోళన, అంటే అందరికీ సేమ్ ర్యాంక్ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కదా. సో ఎట్లాంటి చర్యలు, ఎట్లాంటి మద్దతు ఉండబోతుంది? ఒకటి, ఇప్పుడు ఒకే సెంటర్లో హర్యానాలో ఒకే తరగతి గదిలో ఒకే సెంటర్లో 60 మంది విద్యార్థులకి సేమ్ ర్యాంక్ వచ్చింది. మార్కులు కూడా గ్రేస్ మార్కులు లేకపోయినా గ్రేస్ మార్కులు ఉన్నాయనే పేరుతో వాళ్ళు ఈరోజు గ్రేస్ మార్కులు కలిపామనే పేరుతో 30 నిమిషాలు లేట్ అయితే 30 మార్కులు, 40 నిమిషాలు లేట్ అయితే 40 మార్కులు, 50 నిమిషాలు లేట్ అయితే 50 మార్కులు, ఇలా 100 మార్కుల వరకు కలిపారు. ఇది పొరపాటు, తప్పు. తక్షణమే దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలి. ఇలా కలపకూడదు, గైడ్ లైన్స్ లో లేదు కాబట్టి తక్షణం ఈ బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అన్న మీరు చెప్పండి అన్న. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ స్టూడెంట్స్కి మీ ఎస్ఎఫ్ఐ తరఫున ఎట్లాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా నీటు పేపర్ లీకేజ్కి బాధ్యులైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ దీని మీద తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ దేశ ప్రధాని ఇప్పటికీ స్పందించకుండా మౌనంగా ఉంటుండు. ఖచ్చితంగా ఈ ప్రధాని స్పందించేయాలి. నీటి బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలి. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా జరగాలంటే సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి. దోషులు ప్రధానంగా ఇది కుట్రపూరితంగా జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది. అందుకే జూన్ 14వ తేదీన రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి ఎన్టీఏ జూన్ 4వ తేదీన దేశంలో ఎన్నికల రిజల్ట్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవ్వడం అంటేనే ఇది కుట్రపూరితంగానే ఈ లీకేజ్ వ్యవహారం బయటపడదు. ఎన్నికల రిజల్ట్లో ఇది కప్పిపుచ్చుకునేటువంటి ధోరణితో ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాట కార్యాచరణ అనేది కొనసాగుతుంది. ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయన్న మీ దగ్గర ఉంటే? వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? డిమాండ్స్ ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండ్ సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేయాలి. అదేవిధంగా ఏదైతే బాధిత విద్యార్థులు ఉన్నారో లక్షల రూపాయలు పెట్టి 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు కోసం అవర్నిశలు కష్టపడితే వాళ్ళ జీవితాలను అంధకారం చేసేటువంటి విధంగా ఏదైతే ఉందో ఆ పాలసీ ఎన్టీఏ సంస్థను, దీనికి కారణమైనటువంటి ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. తక్షణమే నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని భారతదేశ ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే పేపర్ లీకేజ్కి పాల్పడ్డారో ఆ బాధితులను, ఆఫీసర్లు అందరినీ తొలగించి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్లను మేము ప్రధానంగా పెట్టడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుంది. నా పేరు రమ్య, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ అట్లా లైక్ లెఫ్ట్ వింగ్స్ మొత్తం 10 యూనియన్స్ కలిసి ఒక స్టూడెంట్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. దేనికోసం అంటే నీట్ స్కామ్ జరిగింది, నీట్లో స్కామ్ జరిగింది. ఎన్టీ అనేది ప్రాపర్గా వర్క్ ఫంక్షనింగ్లో లేదు. అంటే
ఈ మన ఆల్ ఓవర్ ఇండియాలో 24 lakh స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. కాకపోతే అసలు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయక ముందే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఎన్నో లైక్ సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి చాలా జాగ్రత్తగా ఒక జైల్లో ఉంటూ చదువుకున్నటువంటి పరిస్థితి మన కంట్రీలో ఉంది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ప్రాపర్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం లేదు. చాలా లైక్ ఒక 7 members కి ఎగ్జాక్ట్ 720 మార్క్స్ ఉన్నాయి. మన నీట్లో చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది. సో ఎగ్జాక్ట్ 720 మార్క్స్ రావడం అనేది పాసిబుల్ కాని విషయం. బీహార్లో చూసుకున్నట్టయితే ఒక్క పేపర్ 10 లక్షలకు అమ్మడం జరిగింది. ఇది మన ఇండియాలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్నటువంటి స్కామ్. ప్రాపర్గా ఇంకా రీకండక్ట్ చేయండి ఎగ్జామ్ అంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అంటారు. అంటే 24 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం 1,24,000 స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. కొన్ని చోట్ల కూడా అందరికీ సేమ్ ర్యాంకులు కూడా వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ అంటే ఎక్కడెక్కడైతే సేమ్ రిజల్ట్స్ వచ్చినాయో అవి దరిదాపుల్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే, పక్కపక్కకు ఉన్న ఎగ్జామ్ సెంటర్ లేదా బెంచ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే సేమ్ రిజల్ట్స్ రావడం జరిగింది. అంటే దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది మనకు అసలు ఎంత కుట్ర చేస్తున్నారో, స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ ఎంతో కష్టపడి చదివి వాళ్ళకి ఒక ర్యాంక్ రావాలని కోరుకున్నారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం విద్యార్థులకు న్యాయం అనేది చేయట్లేదు. సో ఇప్పుడు మేమందరం లెఫ్ట్ వింగ్ మొత్తం కలిసి ఎన్టీఏని రిజెక్ట్ చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలనేసి ఈ మార్చ్ అనేది తీయడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు, అటు ఎస్ఎఫ్ఐ లీడర్లు కానీ అటు ఎన్ఎస్ఐ లీడర్లు కూడా ప్రధానంగా ఏదైతే నీట్ ఎగ్జామ్కు లీక్ అయిన నీట్ బాధితులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఇట్లనే సాగుతుంది. అటు ప్రధానమంత్రి దీని మీద రెస్పాండ్ అవ్వాలి, విద్యాశాఖ మంత్రి కూడా రెస్పాండ్ అవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.